మేము ఇప్పటివరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన దాని లోపల ఎవరు చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంచిగా చేసింది, ఎన్ని మంచి పనులు చేసింది అని చెప్పి ఎంతో విధాలుగా స్పందించి ఈ బాకీ కార్డులు ఇస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచమైన హామీలు ఇచ్చింది, ప్రజలను ఎంత మంచిగా మోసం చేసింది, ప్రజలను ఎంత మాయ మాటలని చెప్పి మోసం చేసింది. కానీ ఈసారి ఆ విధంగా జరగదు. ఖచ్చితంగా ఈ బాకీ కార్డులు అనేది మాకు ఎట్లాగో అవగాహన ఉంది, ఇంతవరకు ఎంత మోసం చేసిండ్రు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ తిట్టుకుంటూ, అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఒక సీఎమేనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా, ఇది ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వమేనా, నిజంగా ఇంత నీచమైన ప్రభుత్వం, ప్రజలకు ఇంత ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, ఇంత హామీలు ఇచ్చే ప్రభుత్వము, నిజంగా మేము జనాలందరూ కూడా ఇవాళ ఒక రియలైజేషన్కి వచ్చేసిండ్రు. నిజంగా మేము ఎంత మోసపోయి ఒక దేవుళ్ళ లాంటి నాయకుడిని, ఒక ప్రజా నాయకుడిని కోల్పోయినాము. ఇవాళ ఈ ఇబ్బందుల పాలు అవ్వడానికి నిజంగా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడమే అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటున్నారు. నిజంగా మేము ఎంత తప్పు చేసినాము, ఈసారి ఇంకా తప్పు చెయ్యము. నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ విజేతగా ఖచ్చితంగా మా సునీతమ్మనే గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గడపని ఈ మాట అంటున్నారు.